ఇక పాపం కవిత గారు నిజామాబాద్కు ఏటో పోతున్నట్టున్నారు. కవిత గారు నిజామాబాద్ పోతుంటే ఈ పాటగా నా పెట్టేటోడు ఎవడో ఫ్లెక్సీ పెట్టిండు కానీ ఏడబెట్టాలో తెలియక పెద్ద చర్చ అయిపోయింది. కవిత గారు నిజామాబాద్ పోతున్నట్టు, నిజామాబాద్ పోతా ఉంటే ఆమెకు సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీయో గిక్సో ఏర్పాటు చేశారు. అది ఏడ పాడగానే ఇక చూడుగా పెద్ద ట్రోల్ అవుతా ఉంది. విడుదల అని ఇక్కడ ఏదో సినిమా 20 తారీఖు 12 నెల 24 విడుదల, వరల్డ్ వైడ్ రిలీజ్ అట. సినిమా పేరే విడుదల. ఇక్కడ కవిత గారి ఫోటో వేసిరు. డిసెంబర్ 29 సమయం 11 గంటలకు సభాస్థలం ఏదో స్కూల్ సర్కిల్ అట, సుభాష్ నగర్, నిజామాబాద్లో. అక్రమ కేసులతో ఎన్ని నిర్బంధాలు సృష్టించినా మొక్కవోని ధైర్యంతో పోరాడి నిలబడిన ఉద్యమ నాయిక కవితమ్మ గారు నిజామాబాద్కు ఇచ్చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అని చెప్పి పెట్టిరు. ఈ పెట్టిరు బరాబరే కానీ ఇగో శివాజ్ని కలిసి కంఠేశ్వర వైన్స్ మీద పెట్టారు. ఈ కంఠేశ్వర వైన్స్ మీద పెట్టుడుతోటి విడుదల ఈ పోస్టరు సరిగ్గా సింక్ అయిపోయింది. ఇగో ఇట్లుంది ఆమెకు స్వాగతం అని చెప్పి నెటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇలా సోషల్ మీడియాలో. శివాస్లో స్వాగతం నాకు తెలిసి ఇది పాండు పనే, ఎందుకంటే పాండే జిల్లా అధ్యక్షుడు కాబట్టి మరి పాండే ఏమైనా చేసినా ఏం కథ తెలియదు. కానీ శ్రీ కంఠేశ్వర వైన్స్ అట. కంఠేశ్వర వైన్స్ మీద లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిన విడుదలైనటువంటి కవిత గారిది ఫోటో పెట్టిరంటే ఇప్పుడు కవిత గారిని గౌరవిస్తందుక అవమానిస్తందుక దేనికోసం పెట్టిరంటే మ్యాచింగ్ చేసిందండి ఇదంతా. దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? సోదరు కవిత గారు వెరిఫై చేసుకోండి, ఎందుకంటే పాండు నమ్మనీకి లేదు, పాండు కథ వేరే ఉంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,